ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల రాజా, పరిశుద్ధుడా, కృపా కనికరము గల దేవా, మీకే వేలాది స్తోత్రాలయ్యా. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతునని వాగ్దానం చేసిన దేవా, పాడైన స్థలముల్లో చెట్లను నాటువాడా, మీకు స్తోత్రములు తండ్రి. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదనని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములయ్యా. ప్రభువా, గడిచిన దినమంతా కాపాడి నీ రెక్కల క్రింద భద్రపరిచి మరి ఒక నూతన దినమున మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, వరదలతో ఆంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాలలో అనేక మంది బిడ్డలు నీట మునిగిపోయి ఆవేదన పడుచున్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆహారం లేక నీడ లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని ఆదుకుని ఆదరించి వారికి సహాయం చేయండి ప్రభువా. వరదల వలన మరణించిన వారి కుటుంబాలను ఆదరించి ఓదార్పునివ్వండి తండ్రి. గృహములను కోల్పోకుండా, పంటలను పశువులను నష్టపోకుండా సహాయం చేయండి అయ్యా. వరద ఉధృతిని తగ్గించి వరద బాధితులను ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందించులాగున ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, కొంతమంది తమ హృదయములను కఠినం చేసుకుని అనేకమైన ఆపదల్లో పడి చెరసాలలో బంధింపబడినట్లుగా బంధించబడుచున్నారయ్యా. ఆ చెర నుండి వారిని బయటకు రాలేక, విడిపించేవారు లేక, వారి హృదయం అంతా దుఃఖంతో నిండిపోవడం వల్ల వారి జీవితాల్లో సంతోషం లేదయ్యా. అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారయ్యా. వారి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీటితో ఈ లోకాన్ని విడిచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా. యేసయ్యా, ఇప్పుడే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి నోటి నిండా నవ్వు కలుగు చేయండి తండ్రి. గొప్ప కార్యాలు వారి జీవితంలో వారి ఎడల జరిగించమని అడుగుచున్నామా. ఎంతోమంది బ్రతుకు తెరువులేక జీవన విధానం స్తంభించిపోయి కుటుంబాలకు దూరంగా ఉంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి విడుదల దయచేసి వారి జీవితాలు కట్టుము దేవా. అనారోగ్యంతో పోరాడుచు కృంగిపోతున్న వారిని ఈ క్షణమే బలమైన శక్తి కలిగిన యేసయ్య నీ నామంలో స్వస్థపరిచి లేవనెత్తండి అయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మీరు చెప్పినట్లు ప్రభువా, మేము అడిగిన ప్రతి ఒక్కటి విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ కార్యములు మా ఎడల జరిగించుము తండ్రి. దేవ, ఎంతోమంది చేతి పనులు లేక వ్యాపారములు ఆగిపోయి కుటుంబములను గడపడానికి అవస్థపడుచు మానసికంగా కృంగిపోయి కృషించిపోతున్న వారిని ఆదుకుని యేసయ్యా తండ్రి. ప్రార్థనలోకి వివించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి మొర ఆలకించి జవాబును దయచేయండి అయ్యా. తండ్రి, ఈ దినమంతటిపై మీ అధికారమునకు ఒప్పుకొనుచు మీ దీవెనలతో మమ్ములను, మా కుటుంబములను, మా స్నేహితులను దీవించి మా సరిహద్దులు విశాలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆశీర్వాదములు, మేలులు, కృపయు మనందరిపై ఉండును గాక. ఆమేన్.